పాట సంఖ్య 194, పాత పాటల పుస్తకంలో 192. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేను, నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేను. స్తుతి గీతములతో ఆరాధించేదాను ఎల్లప్పుడూ, స్తుతి గీతములతో ఆరాధించేదాను ఎల్లప్పుడూ. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. యేసుని రక్తమందు ముక్తి లభించెను, స్తుతించెదన్. యేసుని రక్తమందు ముక్తి లభించెను, స్తుతించెదన్. యేసుని నిత్య జీవం పొందెదను నిశ్చయం. యేసుని నిత్య జీవం పొందెదను నిశ్చయం. యేసునకే నా స్తుతి సుమములు సుమధురం, యేసునకే నా స్తుతి సుమములు సుమధురం. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. తల్లి గర్భమునే ఎరిగి నన్ను ప్రేమించెన్, తల్లి గర్భమునే ఎరిగి నన్ను ప్రేమించెన్. తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ, తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ. తల్లి మరచిన మరువడేసు నిరతము, తల్లి మరచిన మరువడేసు నిరతము. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా
రక్షకుడా ప్రభు యేసు సూర్యకాంత సుగంధ సునీల సువర్ణము సూర్యకాంత సుగంధ సునీల సువర్ణము సూర్య తేజస్సు మించిన ఆ వెలుగు రాజ్యములో సూర్య తేజస్సు మించిన ఆ వెలుగు రాజ్యములో సూర్యుని వాలే తేజరిల్లెదను నా యేసుతో సూర్యుని వాలే తేజరిల్లెదను నా యేసుతో నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు బూర శబ్దముతో నీవారు దేచు దూతలతో బూర శబ్దముతో నీవారు దేచు దూతలతో నాకై గాయపడిన బంగారు నీ మోము నాకై గాయపడిన బంగారు నీ మోము రక్షణతో నిరీక్షించెదను వీక్షింపన్ రక్షణతో నిరీక్షించెదను వీక్షింపన్ నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు సూర్య చంద్ర ఆకాశం దాటి నీ చెంతకు సూర్య చంద్ర ఆకాశం దాటి నీ చెంతకు జీవ వృక్షమున చెంత జీవనదిని చేరి జీవ వృక్షమున చెంత జీవనదిని చేరి
స్తుతి గీతములతో ఆరాధించేదాను ఎల్లప్పుడూ స్తుతి గీతములతో ఆరాధించేదాను ఎల్లప్పుడూ నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు 351 పాట సంఖ్య కొత్త పాటల పుస్తకంలో 351, పాత పాటల పుస్తకంలో 348. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు ప్రయాసపడి భారము మోయువారలు ప్రయాసపడి భారము మోయువారలు ప్రభుని చెంతకు పరుగెడి వేగమే ప్రభుని చెంతకు పరుగెడి వేగమే రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు యేసుని పిలుపు వినియోనింకా యోచింపారేలా యేసుని పిలుపు వినియోనింకా యోచింపారేలా అవనిలాగా చాట్ల పారేనా అవనిలాగా చాట్ల పారేనా అబ్బదు శాంతి ఆత్మకు నిలలో అబ్బదు శాంతి ఆత్మకు నిలలో రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు కరువు రణము మరణము చూచి కలుగదు మారు మనసు కరువు రణము మరణము చూచి కలుగదు మారు మనసు ప్రవచనములు సంపూర్ణములాయెను ప్రవచనములు సంపూర్ణములాయెను యోధులు తిరిగి వచ్చుచున్నారు యోధులు తిరిగి వచ్చుచున్నారు రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు రండి రండి యేసుని యొద్దకు
యేసుని కొరకై తనదు ప్రాణముని చెగదా సిలువను రక్తము చిందించియును సిలువను రక్తము చిందించియును బలియాయెను ఘనుడు మనకై బలియాయెను ఘనుడు మనకై రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు యేసుని నామమునందే పరమ నివాసము దొరుకును యేసుని నామమునందే పరమ నివాసము దొరుకును ముక్తిని పాప విమోచనమును ముక్తిని పాప విమోచనమును శక్తిమంతుడు యేసే ఇచ్చును శక్తిమంతుడు యేసే ఇచ్చును రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమును నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమును నేనే గాకి ఇంకెవరు లేరని నేనే గాకి ఇంకెవరు లేరని ఎంచి చెప్పిన యేసుని యొద్దకు ఎంచి చెప్పిన యేసుని యొద్దకు రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు ప్రయాసపడి భారము మోయువారలు ప్రయాసపడి భారము మోయువారలు ప్రభుని చెంతకు పరుగిడి వేగమే ప్రభుని చెంతకు పరుగిడి వేగమే రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు చివరిగా ఇంకో పాట పాడుకున్నాం 357.
కొంచెం జరిగి ముందు కూర్చోండి. వెనక ఇంకెవరైనా కూర్చోటానికి అవకాశం ఇవ్వండి. అక్కడ ఒకరు కూర్చున్నారు. వరుసలో కూర్చోండి, లైన్లో జరగండి, ముందుకు రండి. పాట సంఖ్య కొత్త పాటల పుస్తకంలో 379, పాత పాటల పుస్తకంలో 376. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమునా లేదు పాప విమోచన లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందున అన్ని నామములకు పైని కలదు ఉన్నతమగు యేసుని నామం అన్ని నామములకు పైని కలదు ఉన్నతమగు యేసుని నామం యేసు నామములో శక్తి గలదు యేసు నామములో శక్తి గలదు దోషులకు శాశ్వత ముక్తి కలదు దోషులకు శాశ్వత ముక్తి కలదు పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున యేసు రక్షణ ఏ నామమునా లేదు పాప విమోచన లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందున యేసు నామములో నిత్య జీవం శాశ్వతానంద నిత్య శాంతి యేసు నామములో నిత్య జీవం శాశ్వతానంద నిత్య శాంతి యేసు నామములో పాప శోధి యేసు నామములో పాప శోధి విశ్వసించిన చో
సమృద్ధి విశ్వసించినచో సమృద్ధి పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందున అలసి సొలసిన వారికి విశ్రం జీవము లేని వారికి జీవం అలసి సొలసిన వారికి విశ్రం జీవము లేని వారికి జీవం నాశనమునకు జాగేడి వారికి నాశనమునకు జాగేడి వారికి యేసు నామమే రక్షణ మార్గం యేసు నామమే రక్షణ మార్గం పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందున యేసు నామము స్మరించగానే మనసు మారి నూతన మగును యేసు నామము స్మరించగానే మనసు మారి నూతన మగును భేదమేమియు లేదెవ్వరికిని భేదమేమియు లేదెవ్వరికిని నాదుని స్మరించి తరింప నాదుని స్మరించి తరింప పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందున
మత్తయి సువార్త 20వ అధ్యాయము 29వ వచనం నుండి 34వ వచనం వరకు మనందరం మార్చి చదువుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 29వ వచనం నుండి 34 వరకు అందరం మార్చి చదువుకుందాం. వారు ఎరికో నుండి వెళ్ళుచుండగా జన సమూహము ఆయన వెంట వెళ్ళెను. ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించుమని కేకలు. ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి గాని వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని మరి బిగ్గరగా కేక వేసిరి. యేసు వారిని పిలిచి, ఏం చేయబోచున్నావని వారు, ప్రభువా, మా కన్నులు తెరువమనిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులను ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళి. చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రేమనం కుంగల ప్రియ పరలో తండ్రి, జీవాధిపతి యేసయ్య కొందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాను. ఆయన మా విమోచకుడు, సజీవుడు, పరిశుద్ధుడైన గొప్ప దేవా, నీకు స్తోత్రవందనాలు చేయించుకుంటున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభువా, ఇంతవరకు నైనా మాకు పాటల్లో మీరు తోడుగా ఉండి దేవా చక్కని స్వరాలు అనుగ్రహించినందుకై మా బిడ్డలు ప్రభువా మీకు స్తుతిస్తున్నాం తండ్రి. పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకై మీకు స్తోత్రవందనాలు చేయించుకుంటున్నాం నాయన. ఈ సమయంలో ప్రభువా చదవబడిన లేఖన భాగాన్ని మీరు ఆశీర్వదించి విరిచి మాకు పంచిపెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిలబడిన దాసురాలు, నాయకురాలు, నా పాత్రాలను ప్రభువా బలహీనరాలనైనా నన్ను జ్ఞాపకం చేసుకొని మీ సెలవు చాటును మరుగుపరచి అవసరమైన మాటలు ప్రభువా మాకు మీరు బోధిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. కరెంటును మైకును మీ స్వాధీనంలో ఉంచుకోండి, అంధకార శక్తులను బంధించండి దేవా. ఇంకా మీ చిత్తంలో ఉన్న బిడ్డలందరినీ ప్రభువా మీరు మీ సన్నిధానికి సమకూరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ మాకు ఇచ్చిన సమయానికై వెళ్ళేనందునాలు స్తోత్రాలు చేయించుకుంటూ యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థన స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదవబడిన లేఖన భాగంలో ఎవరెవరు ఉన్నారు? ఇక్కడ యేసు ప్రభు వారు ఉన్నారు, ఇంకా ఇద్దరు గుడ్డివారు ఉన్నారు, ఇంకా జనసమూహం ఉన్నారు. ఇంకా ఆ జనసమూహంలో ఎవరున్నారు? శిష్యులు కూడా ఉన్నారనమాట. యేసు ప్రభు వారిని జనసమూహంతో పాటు శిష్యులు కూడా ఆయన్ని వెంబడిస్తున్న వారుగా ఇక్కడ మనకి కనబడుతుంది. అయితే ఇక్కడ ఇద్దరు గుడ్డివారు, వారు ఎక్కడున్నారంట? త్రోవ ప్రక్కన కూర్చున్నారనమాట. త్రోవ పక్కన కూర్చొని ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు గుడ్డివారు కదా, ఏం చేస్తారు? వాళ్ళు వింటూ ఉంటారు కదా. ఇప్పుడు దారిన పోయే చప్పుళ్ళు వాళ్ళకి వినపడతాయి అన్నమాట. ఇప్పుడు మనం గుడ్డి వాళ్ళకి కనుక డబ్బులు ఇచ్చామనుకోండి, వాళ్ళకి డబ్బులు ఇచ్చి మనము ఇది ఎంతో చెప్పమంటే వాళ్ళు తవిడి చూసి ఇది ఎంతో ఖాయం చెప్తారనమాట. మనం నోట్లు ఇచ్చినా కానీ వాళ్ళకి చెప్తారు. దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు వాళ్ళకి. అయితే ఇక్కడ ఇద్దరు గుడ్డివారు ఉన్నారు. ఆ జన సమూహము అందరూ ఇప్పుడు సపోజ్ ఎవరైనా మన గ్రామానికి ఎవరైనా మంత్రి వచ్చాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఎంతో కోలాహలంగా ఉంటుంది కదా, ఎంత కోలాహలంగా ఉంటుంది, గొడవగా ఉంటుంది. అందరు మాట్లాడుకుంటూ ఉంటారు, మేం చూడాలి, మేం కలవాలని ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ ఉంటారు కదా. ఎంత సౌండ్ వస్తూ ఉంటుంది, గొడవగా ఉంటుంది అనమాట. అయితే ఈయన ఏ ప్రాంతం నుంచి వెళ్తూ ఉన్నాడు? ఏ ప్రాంతంలో నడిచి వెళ్తూ ఉన్నాడు? ఎరికో ప్రాంతంలో నడిచి వెళ్తూ ఉన్నాడు అనమాట. అయితే ఆ గుడ్డివారు ఆయన ఆ మార్గంలో వెళ్తున్నాడని వాళ్ళు ఏం చేశారు? విన్నారంట. విని ఏమని కేకలేస్తూ ఉన్నారు? ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణించు అని కేకలు వేస్తూ ఉన్నారంట. అయితే అక్కడుండే జన సమూహం అంతా వాళ్ళని ఏం చేస్తూ ఉన్నారు? గద్దిస్తూ ఉన్నారు. ఊరికి ఉండండి అనే గద్దిస్తూ ఉన్నారంట. అయితే అంతమందిలో కూడా, అంత జన సమూహంలో కూడా ఆ గుడ్డివారి కేకల్ని దేవుడు విన్నాడనమాట. దేవుడు విని అక్కడ ఏం చేస్తూ ఉన్నాడు చూడండి. వాళ్ళంట
మమ్మ కరుణించని బిగ్గరగా కేకలేస్తున్నారంట. మామూలుగా కేకలేయటం కాదు, పెద్ద పెద్ద బిగ్గరగా అంటే పెద్ద పెద్దగా కేకలేస్తున్నారనమాట. కేకలేస్తూ ఉంటే వాళ్ళ కేకలకి ఆ కేకలు ఆయనకి వినపడి ఏం చేస్తూ ఉన్నాడు? యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేం చేయగూర్చున్నారని అడుగగా, వాళ్ళకేం కావాలి? ఇక్కడ ఏమి అవసరం ఉంది? కన్నులు తెరవాలి కదా. వారికి అవసరం ఏంటి? అక్కడ కన్నులు తెరవబడాలి. అయితే ఆ అవసరాన్ని బట్టి ఆయన వాళ్ళని అడుగుతున్నాడు, ప్రశ్న అడుగుతున్నాడు, నేనేం మీకు చేయగోరుచున్నారని అనుకుంటున్నారు. సహజంగా మనమైతే మనకు ఏదన్నా అవసరం ఉందనుకోండి, మనం ఎవరైనా ఈ ప్రశ్న వేశారనుకోండి, ఏం చెప్తాం? పైకి అనలేపని మనసులో అనుకుంటాం, ఇదేంటి మన అవసరం తెలుసు, మనం ఏ స్థితిలో ఉన్నామో ఏ పరిస్థితిలో ఉన్నామో అంతా తెలిసి కూడా ఇట్లా అడుగుతారు, కావాలని అడుగుతున్నారా లేకుండా మనల్ని హేళన చేయడానికా, మనల్ని కించపరచడానికా, ఎన్నెన్నో అనుకుంటాం కదా. కొన్నిసార్లు అయితే ఫ్లోలో పైకి కూడా అనేస్తారు కదా, పట్టుకోలేరనమాట. అయితే ఇక్కడ ఈ గుడ్డి వాళ్ళు ఎంత నెమ్మదిగా కదా ఆయన అడుగుతున్నాడు, నేనేం మీకు చేయగూర్చున్నారని అనుకుంటున్నారని. అయితే వాళ్ళు ఎంత నెమ్మదిగా చెప్తున్నారో చూడండి ఇక్కడ సమాధానం. ప్రభువా, మా కన్నులు తెరవమనిరి. మా కన్నులు తెరిస్తే మాకు అంతే చాలయ్యా, మా అవసరత అదే. ఇంకా మాకేమీ ఆస్తుపాస్తులు అవసరం లేదు, మాకేమీ వెండి బంగారాలు అవసరం లేదు, మాకేమి ఇల్లులు ధనము వస్త్రాలు ఏమీ అవసరంలా. వాళ్ళకేం అవసరం ఉంది? అక్కడ కన్నులు మాత్రము తెరవమని అడుగుతున్నారంట. అయితే 34వ వచనం చదువమ్మా. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను, వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వారి మీద ఏం పడ్డాడంట? కనికరపడ్డాడంట. అయితే మన దేవుడు ఎలాంటి దేవుడు? కనికరం కలిగిన దేవుడు అను. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంది కదా, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఇక్కడ వీళ్ళ మీద దేవుడు ఎందుకు కనికరపడ్డాడు? వాళ్ళ మౌనాన్ని బట్టి, వాళ్ళ నెమ్మదిని బట్టి దేవుడు అక్కడ వాళ్ళ కేకలేస్తూ ఉన్నారు, బిగ్గరగా కేకలేస్తున్నారు, అరుస్తున్నారు అనమాట. అయితే వాళ్ళ అవసరాన్ని బట్టి అక్కడ దేవుడు వాళ్ళ కన్నులు తెరిచిన వాడుగా ఉన్నాడు, వాళ్ళ మీద కనికరపడిన వాడిగా ఉన్నాడు అనమాట. అయితే కొంతమంది మీద కూడా దేవుడు కనికరం పడ్డాడంట. చూడండి ఎవరెవరి మీద దేవుడు కనికర పడ్డాడో. లూకాసు వార్త 15వ అధ్యాయం మనందరికీ తెలిసిన భాగమే. 15వ అధ్యాయం 20వ వచనం చదువమ్మా. లూకాసు వార్త 15. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఇక్కడ ఈ సిచ్యువేషన్ అంతా మనకి తెలుసు. ఎవరి మీద కనికరపడ్డాడు తండ్రి? తప్పిపోయిన కుమారుడు అనమాట. ఆ చిన్న కుమారుడు ఏం చేస్తా ఉన్నాడు? ఆస్తి అంతా తీసుకొని పోయాడు, దుర్వ్యాపారం చేశాడు, మొత్తం పోగొట్టుకున్నాడు. చివరికి ఆయనకి ఏమంట ఆకలి తీర్చుకోవడానికి పందులు తినే పొట్టు కూడా దొరకలేదన్నమాట కదా. ఎంత ఆకలితో ఉన్నాడు. తండ్రి ఇంట్లో ఆయనకి ఏముంది? సమృద్ధి ఉందన్నమాట. తండ్రి ఇంట్లో సమృద్ధి ఉంది. ఆయన కోరిన తిండి, ఆయన బిర్యానీ కావాలంటే బిర్యానీ, ఏ న్యూడిల్స్ కావాలంటే న్యూడిల్స్, ఏది కొరతే లేదనమాట. ఒక్క పూట కూడా ఆకలితో ఉన్నట్టు మనం చూడాలి తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు. అంత సమృద్ధిలో నుండి ఆ చిన్న కుమారుడు ఏమైపోతా ఉన్నాడు? దూరదేశం వెళ్ళిపోయాడు. యవనస్తుడిగా ఉన్నాడు. ఫ్రెండ్స్ మాటలు విన్నాడేమో. తండ్రి దగ్గరికి వచ్చి నాకు వచ్చే ఆస్తి నాకు పనిచేయమన్నాడు. పనిచేసిన తర్వాత తీసుకొని పోయి ఏమైపోయాడు? దుర్వ్యాపారం చేశాడు, మొత్తం పోగొట్టుకున్నాడు. తన దగ్గర ఉన్నంతకాలం ఫ్రెండ్స్ అందరు తన చుట్టే ఉన్నారు. తర్వాత తన దగ్గర మొత్తం పోయినాయి అనమాట. ఒక్క చిల్లి గవ్వ కూడా లేదు. అయితే ఫ్రెండ్స్ అందరు ఏం చేశారు? వదిలేశారనమాట. వదిలేస్తే అతను ఎక్కడ చేరుతా ఉన్నాడు? కింద వచనాల్లో, మనం పై వచనాల్లో చూసినట్టయితే లేచి అంక పైన చదవమ్మా. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడేను కానీ వానికి ఏమీ ఇయ్యలేదు. చూడండి, అయితే పందులు తినే పొట్టుతో
తినాలి, కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడంట. కానీ వానికి అది కూడా దొరకలేదన్నమాట. అయితే అప్పుడు అతనికి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి ఏం చేస్తూ ఉన్నాడు? అనుకుంటున్నాడు. ఏమని అనుకున్నాడు? నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలి వాండ్రకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. చూడండి, బుద్ధి వచ్చింది. అప్పుడు అనుకున్నాడు, నా తండ్రి యొద్ద కూలి వాళ్ళే బతుకుతున్నారు, ఎంతో సమృద్ధి ఉంది, ఆ సమృద్ధి విడిచి వచ్చేసాను, ఇంత బాధపడుతున్నాను. అయితే చూడండి, తండ్రి వాడు వెళ్ళిపోయినప్పటి నుంచి ఏం చేస్తూ ఉన్నాడంట? ఆయన వేచి ఉన్నాడు. ఎప్పుడైనా తిరిగి వస్తాడు అని వేచి చూస్తూ ఉన్నాడనమాట. అందుకని అంటున్నాడు 20వ వచనంలో, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికెరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనేను. చూడండి, ఆయన తండ్రి కదా, అందుకని కనికర పడుతూ వచ్చాడనమాట. మనం కూడా సమృద్ధిలో నుండి మనం లేబిలోనికి పోవటం దేవునికి ఇష్టం లేదనమాట. మనం ఈ సమృద్ధి ఎక్కడుంది? ఈ తండ్రి ఇల్లు దేని సాదృశ్యం మనకు కనబడుతుందంటే సంఘానికి, సహవాసానికి సాదృశ్యంగా మనకి కనబడుతుంది. ఈ సమృద్ధిలో నుంచి మనం పక్కపోయామనుకోండి, ఏమైపోతాం? ఆ చిన్న కుమారుని వల్లే మనకి ఆ పొట్టు కూడా దొరకదనమాట. అలాగా చాలామంది పక్కకి వెళ్ళిపోయి చాలా నష్టపోతున్న వారుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మనం ఏం చేయాలి? సహవాసంలో నిలిచి ఉండేవారంగా ఉండాలని ఇక్కడ వాక్యభావం ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. అయితే తండ్రి ఏం చేస్తూ ఉన్నాడు? కనికర పడ్డాడు. మనం మత్తయి సువార్తలో చూస్తే గుడ్డివారి మీద యేసు ప్రభువారు కనికర పడ్డారు. మళ్ళీ ఇక్కడ చూసినట్టయితే లూకా సువార్తలో చూస్తే తండ్రి తప్పిపోయిన కుమారుని మీద కనికర పడ్డాడనమాట. పరిగెత్తుకొని పోయాడంట, వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఆడే స్థితిలో ఉన్నాడు? పందులు తినే పొట్టు కూడా లేదు. ఏ స్థితిలో ఉన్నాడు చిన్న కుమారుడు కదా? చెమటతోటి వాసన కొట్టుకుంటూ, కంపు కొట్టుకుంటూ, చినిగిపోయిన బట్టలతోటి, చాలా కాలం స్నానం లేక, మనం ఈ సమ్మర్లో ఒక్క పూట స్నానం లేకపోతేనే ఎంతో చికాకుగా ఉంటాం కదా. మన ముఖాలు చూడనొల్లవిగా ఉంటాయి అన్నమాట చెమటతోటి. అయితే ఈ చిన్న కుమారుడు చాలా కాలం నుంచి అలా ఉన్నాడు. అయితే తండ్రికి అవేం పట్టల. తిరిగి కుమారుడు వచ్చాడు, అదే సంతోషం. ఆ సంతోషంలో ఆ మురికి పట్టలేదు ఆయనకి, ఆ కంపు పట్టలేదు. ఏం చేశాడు? ఆయన మీద కనికర పడ్డాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఇలాంటి దేవుని కలిగి ఉన్న మనం కూడా దేవుని చేత మనము కనికరింపబడుతూ ఉన్నాం. నిజంగా చూస్తే ఈ దినాల్లో నిన్న చూసిన వాళ్ళు ఈరోజు కనబడటంలా కదా. రేపటి దినం అనేది మనది కాదు. ఇదే మిక్కిలి, హెబ్రీ పత్రికలో ఉంది, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఇంకా చూస్తే 2వ అధ్యాయంలో ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుందాం. ఇలాంటి మీటింగ్స్ అన్నీ మన కోసమే, మన ఆత్మీయంగా దేవునిలో ముందుకు నడిపింపబడాలని ఇలాంటి మీటింగ్స్. ఇంకా ఎవరైతే దేవుని నమ్ముకోకుండా ఉన్నారో, ఆయన సిలువని ఇంకా ఎవరైతే గుర్తించుకున్నారో, ఆయన కనికరపడుతూ ఉన్నాడు, ఆయన జాలి చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ దినాలు మనం కృపాకాలంలో ఉన్నాం. ధర్మశాస్త్ర కాల ప్రకారం చూస్తే ఎలాంటి దినాలంట? ఎవరైనా తప్పు చేస్తే వెంటనే శిక్ష, కానీ ఇప్పుడు శిక్ష లేదు మనకి కదా. అయితే దేవుడు మన కోసం వేచి ఉన్నాడు. ఇంకా నా బిడ్డ ఎవరు దేవునికి నశించడం అనేది ఇష్టం లేదనమాట. ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ చిన్న కుమారుని కోసం తండ్రి ఏ విధంగా ఎదురు చూస్తున్నాడు, నీ కోసం నా కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడనమాట. ఇంకా నా బిడ్డ ఎవరు నశించడం దేనికి ఇష్టం లేదు. అందుకని ఆయన ఆ కలువరి శిలువలో మరణించి తిరిగి లేచాడు. ఈ దినాల్లో చూస్తే లెంట్ డేస్ అని చాలామంది ఆచరిస్తూ ఉన్నారు కదా. అయితే హృదయంలో సిలువ కార్యం జరగకుండా ఎన్ని లెంట్ డేస్లో ఆచరించినా, ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నా, ఏమి చేసినా అవి ఉపయోగం ఉంటాయా? ఉపయోగం. మన హృదయంలో కార్యం జరిగినప్పుడే అవి మనకు ఉపయోగం అన్నమాట. అందుకని ఇక్కడ మనం చూస్తే మత్తయి సువార్తలో యేసు ప్రభువారు 2 గుడ్డివారి మీద కనికరపడ్డాడు. ఈ లూకా సువార్తలో చూస్తే తండ్రి కుమారుని మీద కనికరపడ్డాడనమాట. ఆయన కనికరము ఇంకా ఎలా ఉంటుందో చూడండి అమ్మా. లూకా సువార్త 7వ అధ్యాయము 13వ వచనం. 7వ అధ్యాయము 13వ వచనం. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి
ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి. ఇక్కడ సిచ్యువేషన్ కనుక మనం చూసినట్టయితే ఆ తల్లికి ఎంతమంది కుమారులు ఉన్నారంట? ఒక్కడే కుమారుడు. ఆ కుమారుడు ఏమైపోయాడు? చనిపోయాడనమాట. అయితే ఆ చనిపోయినప్పుడు వాళ్ళందరూ, చనిపోయిన వ్యక్తిని మనం ఎన్ని దినాలు ఇంట్లో ఉంచుకుంటామో? మహా అయితే 2 దినాలు ఉంచుకుంటాం, 3 దినాలు ఉంచుకుంటాం కదా. ఎప్పుడైనా మనం సమాధి చేయవలసిందే. అయితే ఈ కుమారుడు కూడా ఇక్కడ చనిపోయాడు. చనిపోయిన తర్వాత అక్కడ ఏం చేస్తూ ఉన్నారు? మోసుకొని పోతా ఉన్నారంట సమాధికి. అయితే ఆయన ఎదురుపడిన తర్వాత ఆ తల్లి మీద ఆయనకి ఏం పుట్టిందంట? కనికరం పుట్టిందనమాట. ఆయన కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి. చిన్నవాడా లెమ్మని చెప్పగానే ఆయన ఏం చేస్తే ఆ చిన్నవాడు ఏమైపోయాడు? చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. చూడండి ఎంత అద్భుతమో కదా. ఇంకా ఈ తల్లికి ఎంత ఆదరణ. ఆయన ఆ తల్లి మీద కనికర పడుతూ వచ్చాడు. తనకి ఆధారం ఒక్కడే కుమారుడు. ఆ కుమారుడు కూడా ఏమైపోయాడు? చనిపోయాడు. అయితే ఆ తల్లి మీద ఆయన కనికరపడ్డాడు. ఆ చిన్నవాడిని ముట్టగానే ఆ చిన్నవాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఎంత సంతోషమో కదా ఆ తల్లికి. అట్లాగే దేవునికి కూడా ఒక్క ఆత్మ దేవుని దగ్గరికి వస్తే ఇంతకంటే ఈ తల్లి కంటే ఇంకా సంతోషిస్తాడంట ఆయన. అయితే మనం చూస్తే లూకాసు వార్తలోని 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. ఏమైపోయారు? 10 మంది శుద్ధులైపోయారు. 15వ అధ్యాయంలో చూస్తే వాళ్ళు కనపడతారు. వాళ్ళు 10 మంది శుద్ధులైపోయారు. తర్వాత ఎంతమంది తిరిగి వచ్చారు? మళ్ళీ ఒక్కడు మాత్రమే వెనక్కి వచ్చాడనమాట. చూడండి ఆ 9 ఎక్కడ? వాళ్ళు 9 మంది వెళ్ళిపోయారు. ఒక్కడు మాత్రం శుద్ధుడై కృతజ్ఞతతోటి మళ్ళీ తిరిగి వచ్చాడనమాట. అంత ఈ తల్లికి ఎంత సంతోషం ఉందో, దేవునికి కూడా ఒక్క ఆత్మ రక్షింపబడితే అంతే సంతోషపడేవాడిగా ఉంటున్నాడు. ఇంకా కనుక మనం చూసినట్టయితే ఇది లూకాసు వార్త 16వ అధ్యాయం 24వ వచనం చదవమ్మా. ఈ భాగమంతా మనకు తెలిసిన భాగమే. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి నీ వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను కేకలు వేసి చెప్పాను. చూడండి ఇక్కడ కనుక చూసినట్టయితే ఈ భాగమంతా మనకి తెలిసిందే. ఎవరు ఈ వ్యక్తి? ధనవంతుడు కదా. 16వ వచనంలో 19వ వచనంలో చూస్తే ఊదారంగు బట్టలు కట్టుకొని సన్నపు నార వస్త్రాలు ధరించుకొని ప్రతిదినము ఏం చేస్తూ ఉండేవాడు? బహుగా సుఖపడుచుండేవాడు. అలాంటి వాని పరిస్థితి ఇప్పుడు ఏమైపోయింది? ఒక్క డ్రాప్ వాటర్ కోసం ఏం చేస్తున్నాడు? అలమటించిపోతున్నాడు, కేకలేస్తున్నాడు. అన్నాడు, నా యందు కనికరపడి ఎవరిని పంపించాలంట? లాజర్ని పంపించు. ఇంకా అక్కడ కింద వచనాలు చూస్తే పశ్చాత్తాపడుతున్నాడు. పాతాళంలో పశ్చాత్తాపం ఉండదు. అక్కడ కేకలు అయితే వినపడ్డాయి కానీ, ఆయన మాటలు వినపడ్డాయి కానీ ఆయనకి రిప్లై అయితే వచ్చింది కానీ, ఇప్పుడు మనం చనిపోతే నరకయాతనలో అల్లాడిపోవడమే అనమాట. ఓ ఓ ఓ అని సైంటిస్టులు అంట ఒక పరిశోధన చేశారు. కెమెరా ఒకటి పంపిస్తే అరుపులు వినపడతా ఉన్నాయంట. ఓ ఓ అని, ఇంకేం లేదు, ఓ ఓ ఓ అని. ఇప్పుడు సపోజ్ ఒక చిన్న నిప్పు రావు మన మీద పడితేనే మనకి ఎంతో బాధ కదా. అట్లాంటిది నరకంలో కాలిపోతూ ఉంటే ఇంకా ఎంత బాధ కదా. అక్కడ నరకమున పురుగు, అగ్ని ఆరదు, పురుగు చనిపోదామన్నా మనకి సోర్స్ ఉండదు అనమాట. అందుకని సమయం ఉండగానే ఇట్లాంటి మాటలు వినపడుతున్నప్పుడే ఏం చేయాలి? దేవుని యొద్దకి రావాలి. ఇందాక మనం పాట పాడుకుంటూ వచ్చాం, రండి రండి యేసుని యొద్దకు. చూడండి ఆయన సిలువ కార్యాన్ని మనం గుర్తెరగాలన్నమాట. అయితే ఇంకా ఎవరైనా పెడ చెవిని పెడుతున్నారా? సామెతల గ్రంథం 29వ అధ్యాయంలో ఉంది, ఎన్నిసార్లు గద్దించినను లోబడినవాడు మరి హఠాత్తుగా
నాశనమగును అని ఉంది. ఎన్నిసార్లు వారానికి ఒక్కసారి ఇక్కడ మీటింగు, ఆయా విధాలుగా వాక్యం వినబడుతూ ఉంది. టీవీల్లో కానీ, సువార్త ద్వారా కానీ, ఇంకా మీటింగ్స్ ద్వారా కానీ దేవుని సువార్త వినబడుతూ ఉంది. ఇంకా ఒకవేళ నువ్వు పెడచెవిని పెడుతున్నావేమో ఒకసారి నువ్వు గ్రహించు. ఆయన సిలువ కార్యాన్ని ఒక్కసారి చూస్తే, అయితే దేవుడు చెప్తా ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 11:28 ఉంది కదా, ప్రయాసపడి భారం మోయిచున్న వారులరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. మనకి ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎంత చింత, దిగులు, విచారం ఏమున్నా సరే ఆయన సన్నిధికి వస్తే అవన్నీ ఆయన ఏం చేసేవాడుగా ఉన్నాడు, తీసివేసేవాడిగా ఉన్నాడు. అయితే ఈ ధనవంతుడి పాతాళములు అల్లాడిపోతూ ఉన్నాడు, కేకలేస్తూ ఉన్నాడు, పాతాళంలో పశ్చాత్తాపడుతున్నాడు. పశ్చాత్తాపానికి అక్కడ ఉపయోగం లేదన్నమాట. అయితే నా ఎందుకు కనికరపడు అని బతిమాలుతా ఉన్నాడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చేసేవాడంట, బహుగా సుఖపడుచుండేవాడు అనమాట. అంత సుఖపడ్డవాడు. ఈ రోజుల్లో చాలా కూల్ డ్రింక్స్ వచ్చాయి కదా, ఏది కావాలంటే అది తాగాడు లోకంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఒక్క డ్రాప్ వాటర్ కోసమే అల్లాడిపోతూ ఉన్నాడు అనమాట. దేవుడు కనికరపడు అని చెప్పి బతిమాలుతా ఉన్నాడు. అలాంటి స్థితిలో ఒకవేళ మనం ఉన్నామేమో ఒకసారి గ్రహించండి దేవుని సిలువ కార్యాన్ని ఒక్కసారి. అయితే దేవుని సిలువ కార్యం అంట, సిలువను గూర్చిన వార్త నశించిన వారికి ఎలాంటిది ఉందంట, వెర్రితనం అంట. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అన్నమాట. అయితే ఒకవేళ వెర్రితనంగా ఉన్నావేమో, ఇంకా వినపడుతూ ఉన్నాయి మాటలు, అయితే పెడచెవిని పెడుతూ వెర్రివారిగా ప్రవర్తిస్తున్నారేమో. ఒక్కసారి దేవుడు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు, రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఇంకా కనుక మనం చూసినట్టయితే లూకాసు వార్త 1వ అధ్యాయం 50వ వచనం చదువమ్మా. 1వ అధ్యాయము 50వ వచనం. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును. ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును. తరతరములు అంటే ఇప్పుడు మన తరము, మన పిల్లల తరము, మన మనవుళ్ళ తరం, మన మనవరాళ్ళ తరం, అట్లా తరతరాలకి ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరాలు ఉంటుందంట. ఈ దినాల్లో చూస్తే భయం లేని భక్తి అనమాట. అయితే దేవుని శక్తిని, ఆయన సిలువ శక్తిని గ్రహించలేని వారిగా ఉన్నారు. అయితే చూస్తేనట్టయితే పైకి భక్తి గల వారి వల్లే ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని వారిగా ఉన్నారంట. ఒకవేళ అలాంటి స్థితిలో మనం ఏమైనా ఉన్నామేమో ఒకసారి మనము పరిశీలించుకునే వారిగా ఉందాం. ఇంకా చూస్తే ఇదే లూకాసు వార్త 6వ అధ్యాయము 36వ వచనం చదవమ్మా. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. మన తండ్రి ఇప్పుడు దాకా చూస్తూ వచ్చాము, గుడ్డివాని మీద కనికరపడ్డాడు, తర్వాత తప్పిపోయిన కుమారుని మీద కనికరపడుతూ వచ్చాడు. మత్తయి సువార్తలో చూస్తే కనికరం గలవారు ధన్యులు, వారి కనికరం పొందుదురు అని చూస్తూ వచ్చాము. అయితే మన తండ్రి కనికరం గలవాడే ఉన్నట్టు మనం కూడా ఏం చేసేవారంగా ఉండాలంట, కనికరం కలిగిన వారంగా ఉండాలని ఇక్కడ వాక్య భాగం ద్వారా మనము హెచ్చరింపబడుతూ ఉన్నాం అన్నమాట. ఇంకా కనుక మనం చూసినట్టయితే మార్కు సువార్త 1వ అధ్యాయము 41వ వచనం చదవమ్మా. మార్కు సువార్త. ఆయన కనికరపడి చెయ్యి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. ఈ వ్యక్తి ఎవరు? కుష్ఠరోగి అనమాట. ఈ కుష్ఠరోగిని ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, చెయ్యి చాపి కనికరపడ్డాడనమాట. ఆ కుష్ఠరోగిని ఇక్కడ బాగు చేస్తున్న వ్యక్తిగా ఇక్కడ మనకు కనబడుతుంది. అయితే కుష్ఠరోగిని బాగు చేసిన వ్యక్తి మనోళ్ళు కూడా బాగు చేసేవాడిగా ఉన్నాడు. మన పాపాలని శుద్ధి చేశాం. మనం దేవుని సిలువ రక్తంలో మన పాపంను కడిగి వేసుకున్నవారు. ఇంకా ఒకవేళ మన హృదయంలో ఏమైనా మలినం ఉందేమో దాన్ని మనం ఏం చేసుకునేవారంగా ఉండాలి, శుద్ధి చేసుకునేవారంగా ఉండాలని ఇక్కడ వాక్య భాగం ద్వారా మనము హెచ్చరింపబడుతూ ఉన్నాం. ఇంకా మనం చూసినట్టయితే ఇదే మార్కు సువార్త 19వ అధ్యాయము 9వ అధ్యాయము 22వ వచనం చదవమ్మా.
మార్కు సువార్త 9:22. అది వాణ్ణి నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయవనెను. ఏం చేస్తూ ఉంది ఇక్కడ? అది వాడిని ఎక్కడెక్కడ చేస్తూ ఉందంట? నీళ్ళలోను అగ్నిలోను తరచుగా ఏం చేస్తూ ఉందంట? పడద్రోస్తూ ఉందన్నమాట. తరచుగా పడద్రోస్తూ ఉంది. అయితే నీళ్ళలో పడిన వ్యక్తి, ఇప్పుడు సముద్రంలో ఈతకెళ్ళిన వాళ్ళు ఈత రాకపోతే ఏం చేస్తారు? మునిగిపోతారు కదా. నీళ్ళలోకి పోయిన వాళ్ళు, అగ్నిలో పడిన వాళ్ళు బ్రతకడము కష్టం అనమాట. ఇదేం చేస్తూ ఉందంట? వాడిని తరచుగా ఏం చేస్తూ ఉందంట? అగ్నిలోను నీళ్ళలోను పడద్రోస్తూ ఉందంట. అయితే ఇక్కడ ఏమంటున్నారు? నీ చేతనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమనెను. ఏమైనాను నీ చేతనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని. పై వచనాల్లో కనుక మనం చూసినట్టయితే అది ఎప్పటి నుంచి వాడిని అలా చేస్తూ ఉందంట? 21వ వచనం చదవమ్మా. అప్పుడు ఆయన ఇది విని సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా అతడు బాల్యము నుండియే అది వాని నాశనం చేయవలెనని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయెను. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమని. చూడండి, ఈ వ్యక్తిని ఇక్కడ చూసినట్టయితే ఎప్పటి నుంచి అంట? బాల్యం నుండే అది అలా చేస్తూ ఉంది. కింద యేసు ప్రభువారు అంటున్న మాట చూడండి అమ్మా. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవుడు నమ్మదగినవాడు, ఆయనకి అసాధ్యమైంది ఏది లేదన్నమాట. అయితే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మన దేవుడు అసాధ్యాలని సుసాధ్యాలు చేసేవాడు అనమాట. అందుకని అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అది మనకి దొరుకుతుంది, అది మనకి దేవుని దగ్గరకు వస్తే మనకి అవుతుంది అని నమ్మాలి మనం ముందు. అపనమ్మకంతో ఉంటే కాదు, నమ్మాలి. అది ముందు నమ్మితే సమస్తము సాధ్యమే. దేవునికి అసాధ్యమైంది ఏది లేదన్నమాట. ఇంకా కనుక మనం చూసినట్టయితే ఇదే మార్కు సువార్త 6వ అధ్యాయం 34వ వచనం చదవమ్మా. 6వ అధ్యాయము. కనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరులేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. ఇక్కడ వీళ్ళెవరు? శిష్యులు అన్నమాట. వాళ్ళు ఎలా ఉన్నారంట? పై వచనాల్లో మనం చూస్తే 33వ వచనం చదవమ్మా. వారు వెళ్ళిచుండగా ముందు చూచి జనులు చూచి అనేకులు ఆయన గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి. కనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరులేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధించెను. వీళ్ళు ఎలాంటి వారిగా ఉన్నారంట? కాపరులేని గొర్రెల వలె ఉన్నారంట. కాపరులేని గొర్రెలు ఎలా ఉంటాయి? చెల్లా చెదరైపోతాయి కదా. అయితే గొర్రె సాధువైన జంతువే. ఇప్పుడు మనం గొర్రెల మంద పోతా ఉందనుకోండి, ఒక గొర్రె తల ఉంచుకొని ఒక దారిలో పోతే అన్నీ కూడా అదే ఫాలో అవుతూ ఉంటాయి అన్నమాట. ఒక దాన్నే అనుసరిస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ వీళ్ళ పరిస్థితి చూస్తే వారు ఎలాంటి వారు ఉన్నారంట? కాపర్లేని గొర్రెల వలె ఉన్నారు. అందుకని యేసుప్రభువు వారు వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధించాడనమాట. ఇంకా మనం చూసినట్టయితే ఇదే లూకాసు వార్త 18వ అధ్యాయము 35 నుండి 43వ వచనం వరకు చూద్దాం. చూడమ్మా. ఆయన
ఎరికో పట్టణము సమీపించినప్పుడు గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి ఒక గురిటివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షమడుగు కొనుచుండెను. సమూహము దాటిపోవచ్చున్నట్టు జనసమూహము దాటిపోవచ్చున్నట్టు చప్పుడు విని వాడు చప్పుడు విని ఏమని అడగగా వారు నజరేయుడైన యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. చదవమ్మ. అప్పుడు వాడు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయగా ఊరకుండుమని ముందర నడుచుచుండిన వారు వారిని గద్దించిరి గాని వాడు మరీ ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేశాను. అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకొని రమ్మనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నానని అడగగా వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నాను నేను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయన వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రం చేసిరి. ఇక్కడ కూడా మనం చూస్తే గుడ్డివాడే అన్నమాట. ఇందాకేమో ఇద్దరు వ్యక్తులు, ఇప్పుడు ఒక్కడే. ఏమని అంటా ఉన్నాడు? ఈయన కూడా గుడ్డివాడే. త్రోవ పక్కన ఏం చేస్తూ ఉన్నాడంట? కూర్చున్నాడు. కూర్చోండి ఊరికే కూర్చున్నాడా? భిక్షం అడుక్కుంటా ఉన్నాడు అనమాట. అయితే ఆ చప్పుడు విని ఏం చేస్తూ ఉన్నాడు? ఇదేమని అడుగుతూ ఉన్నాడు. అయితే యేసు ప్రభువారు ఆ త్రోవను వస్తున్నాడని విన్నాడు. దావీదు కుమారుడా అని పెద్దగా కేకలు వేస్తున్నాడు అనమాట. అయితే ఇక్కడ కూడా ఈ సిచ్యువేషన్లో చూస్తే జనసమూహము ఆయన వెంబడిస్తున్నారు. ఊరకుండు అని చెప్పి వారిని గద్దిస్తున్నట్టు ఇక్కడ మనము చూస్తున్నాం అనమాట. అయితే యేసు నిలిచి వారిని దగ్గరికి పిలిచి ఏం చేశాడు? ఆయన విశ్వాసాన్ని చూసి వారిని స్వస్థపరిచినట్టుగా ఇక్కడ మనము చూస్తున్నాము. 41వ వచనంలో చూస్తే వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నావని అడగగా వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నానని. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. అయితే దేవుని దగ్గరికి వస్తే వీనికి స్వస్థత వస్తుంది, చూపు నేను పొందుతానన్న నమ్మకం ఉందన్నమాట. అక్కడ వాని విశ్వాసాన్ని చూచి ఆయన ఏం చేశాడు? వాన్ని స్వస్థపరిచిన వాడుగా ఇక్కడ మనకి కనబడుతుంది. వాన్ని స్వస్థపరిస్తే ఆయన ఏం చేస్తూ ఉన్నాడు చూడండి. ఇంకా వెంటనే వాడు లాస్ట్ వచనంలో చూస్తే చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రం చేసిరి. వెంటనే దేవుణ్ణి ఏం చేస్తూ ఉన్నాడు? మహిమపరుస్తూ ఉన్నాడు అనమాట. మేలు పొందుకున్నాడు, వెంటనే మహిమపరుస్తూ ఉన్నాడు. మనం కూడా దేవుని దగ్గర ఎన్నో మేలులు పొందుకుంటూ ఉంటాం, కానీ కొంతమంది కృతజ్ఞత లేని వారిగా ఉంటారు. ఒకవేళ అలాగా కృతజ్ఞత లేని వారంగా మనం ఉన్నామేమో ఒకసారి మనం వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. వానికి జరిగినది చూచి అక్కడున్న జనులందరూ కూడా, ప్రజలందరూ కూడా అంటే ఏం చేశారు? దేవుణ్ణి స్తోత్రము చేసిరి. అయితే మనకు పొందిన మేలులు ఉపకారాలకు మనం కూడా ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఉండాలన్నమాట. అయితే చూడండి, ఆయన విశ్వాసాన్ని అక్కడ చూస్తూ ఉన్నాడు. అయితే ఆయన విశ్వాసము, కొందరు ఆ విశ్వాసాన్ని కలిగిన వారుగా ఉన్నారు. ఆ కొందరు ఎవరు ఒకసారి మనం బైబిల్లో చూద్దాం. చూడండి, ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనం. మనందరికీ సుపరిచితమైన వ్యక్తి ఈ వ్యక్తి. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఇక్కడ నాకు చూస్తే ఈయన అబ్రహాము విశ్వాసం ఉంది. అయితే ఇక్కడ 18వ అధ్యాయంలో మనం గనక చూసినట్టయితే అక్కడికి ఎవరు వస్తూ ఉన్నారు? ఆయన ఇంటికి ఎవరు వచ్చారు? దూతలు వచ్చారనమాట. అయితే దూతలు ఏం చేయబోతా ఉన్నారు?
వాళ్ళు వచ్చిన కారణం ఏంటి? సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయబోతా ఉన్నారు. ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఎవరున్నారు? లోతు ఉన్నాడనమాట. అబ్రహాము అన్న కుమారుడు లోతు ఉన్నాడనమాట. అయితే అబ్రహాము ఏమంటా ఉన్నాడు? మేము చేయబోయే కార్యాన్ని నీకు దాచేదమా అని చెప్పి చెప్తున్నా. 17వ వచనం మళ్ళీ ఒకసారి చదవమ్మా. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచేదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఇక్కడ దేవుని అబ్రహాంకి దాయట్లేదు, ఏది కూడా దాయట్లేదు. ఆయన చేయబోయే కార్యం ఏంటి? సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయాలి. ఆ సొదొమ గొమొర్రా పట్టణం దేవుని దృష్టిలో ఎలాంటిదిగా ఉందంట? బహుఘోరమైందిగా ఉందన్నమాట. అందుకని ఈ ఆది కాండంలోని 6వ అధ్యాయంలో చూస్తే భూలోకం దేవుని దృష్టిలో ఎలాంటిది ఉంది? చెడిపోయింది. అంతకంటే సొదొమ గొమొర్రా పట్టణము ఇంకా బహుఘోరమైనదిగా దేవుని దృష్టిలో ఉందన్నమాట. అందుకని ఆ పట్టణాన్ని నాశనం చేయబోతున్నారు. అయితే అబ్రహాముకి నేను చేయబోయేది దాచేదన. ఇక్కడ చూడండి, అబ్రహాము విశ్వాసం. అయితే ముందు వచనాల్లో చూస్తే అక్కడ లోతు ఉన్నట్టు, లోతు కుటుంబం ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాము. ఇంకా అబ్రహాము ఇక్కడ దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, 40 మంది ఉంటే, 10 మంది ఉంటే, 20 మంది ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా? చూడండి ఎంత బతిమాలుతున్నట్టు అడుగుతున్నాడు కదా. అయితే చివరికి లోతు కుటుంబాన్ని దేవుడు అబ్రహాం విశ్వాసాన్ని బట్టి బయటికి తీసుకొచ్చాడు. ఆ పట్టణంలో నాశనం అయిపోకుండా బయటికి తీసుకొచ్చినవాడిగా ఉన్నాడనమాట. ఇలాంటి విశ్వాసం మనం కూడా కలిగి ఉండాలని ఇక్కడ దేవుని వాక్య భాగం ద్వారా మనము హెచ్చరింపబడుతూ ఉన్నాం. ఇంకా కనుక మనం చూసినట్టయితే యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనం చదువుమా. ఈయన విశ్వాసం కూడా ఎలాంటిదో, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఇక్కడ యోబు గారి విశ్వాసం చూడండి, ఆయనకి అన్ని సమస్తం కోల్పోతూ వచ్చాడు కదా, ఎంత బాధ. అయితే సతీమణి ఒక సలహా ఇచ్చింది. ఏమని సలహా ఇచ్చింది? దేవుని దూషించి మరణం కమ్మని. చూడండి ఎంత ఘోరమైన వ్యక్తి అయినా ఇలాంటి సలహాలు ఇస్తారా కదా. ఆయన పరిస్థితి అలా ఉందన్నమాట. అందుకే నా సతీమణి ఏం చేస్తూ ఉంది? అలా సలహా ఇస్తూ ఉంది, దేవుని దూషించి మరణం కమ్మని. ఆయన నోటి మాటతో కూడా ఏం చేయలేదంట, పాపం చేయలేదు. అంత నమ్మకంగా యథార్థంగా ఉన్నాడు. మొదటి వచనంలో ఉంది కదా, మొదటి అధ్యాయంలో, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు పాపమును విసర్జించినవాడు. అయితే అలాంటి వ్యక్తి విశ్వాసం చూడండి. ఆయన స్నేహితుల నిమిత్తం ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన మళ్ళీ ఇంతకుముందు ఉన్న దానికంటే ఆయన అధికంగా మేలు పొందుకున్నవాడుగా ఇక్కడ కనబడుతున్నాడు అనమాట. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసాను. ఇలాంటి విశ్వాసం మనం కలిగి ఉంటే 2 అంతల అధికం మనం కూడా బహుమానాన్ని దేవుని దగ్గర పొందుకునే వారంగా ఉంటాం అన్నమాట. అయితే మనం విశ్వాసం లేకుండా మనకి ఏదైనా సంభవించినప్పుడు ఫస్ట్ మనం దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాలి, తర్వాత అందరి సహాయం మనం కోరాలన్నమాట. అందరూ మన కోసం ప్రార్థన చేస్తారులని మనం మర్చిపోయామనుకోండి, మనకి కార్యం జరుగుతుందా? ముందు మనం విశ్వాసం ఉంచాలి, మనం ప్రార్థన చేయాలి, దేవుని పాద సన్నిధికి మనం వెళ్ళాలి ముందు. అప్పుడు అందరూ మన కోసం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు విని మనకి సహాయం చేసేవాడిగా ఉన్నాడంట. యోబు కూడా తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసినప్పుడు ఆయన పూర్వస్థితి మళ్ళీ ఆయనకి మరి అధికంగా దేవుడు దయచేసిన వాడిగా
ఉన్నాడనమాట. ఇంకా కనుక చూసినట్టయితే ఇంకా ఎవరు విశ్వాసం కలిగిన వ్యక్తులుగా జీవిస్తున్నారో చూడండి ఒకసారి. కీర్తనలు 44 అధ్యాయము 3వ వచనం. కీర్తనలు 44. వారు తమ ఖడ్గం చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహు వారికి జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక ఆ దక్షిణ హస్తమే నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేశాను. ఇక్కడ ఎవరు వీళ్ళు? కోరహు కుమారులు ఇశ్రాయేల్ ప్రజలు అనమాట. వీళ్ళకి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? మళ్ళీ ఒకసారి 3వ వచనం చదువుమ్మా. వారు తమ ఖడ్గం చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహువు వారికి జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయం కలుగజేశాను. చూడండి ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజల విశ్వాసం అయితే వాళ్ళు ఖడ్గంతో దేశాన్ని స్వాధీనం చేసుకోలేదంట. వాళ్ళ బాహువు వాళ్ళకి ఏమి ఇయ్యలేదంట, జయం ఇయ్యలేదంట. అయితే దేవుడు కటాక్షించాడు. వాళ్ళకి ఏమొచ్చిందంట? ఆయన దక్షిణ హస్తము, ఆయన బాహువు, వారి ముఖకాంతి వారికి విజయము కలుగజేసినవి ఉన్నాయి. అయితే దేవుని మనం కూడా ఏం చేయాలి? దేవుని దక్షిణ హస్తం మనకి, ఆయన బాహువు మనకి తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని మీద పోరాటం చేయాలన్నమాట. ఇక్కడ గుడ్డివాడు ఏం చేస్తున్నాడు? కేకలు వేశాడని ఉంది. ఇంకా బిగ్గరగా కేకలు వేశాడు. అంతకంటే మనం బిగ్గరగా దేవుని సన్నిధిలో మొరపెట్టేవారంగా ఉండాలి. ఇశ్రాయేల్ ప్రజల విశ్వాసాన్ని చూసి దేవుడు వారికి విజయం కలుగజేశాడంట. మనకు కూడా సాతాను మీద మనకు విజయం కలుగజేయాలంటే దేవుడు మనం ఏం చేయాలి? దేవుని పాద సన్నిధికి వెళ్ళి మనం కూడా ఆయనకి మొరపెట్టాలన్నమాట. మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా మన మొర ఆలకించి మనకి సహాయం చేసేవాడిగా ఉన్నాడనమాట. ఇంకా కానీ మనం చూసినట్టయితే చూడండి లూకాసు సువార్త 1వ అధ్యాయము 30వ వచనం చదువుమ్మా. లూకాసు సువార్త 1వ అధ్యాయము 30వ వచనం. దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసు అను పేరు పెట్టుదు. ఇక్కడ మరీ సిచ్యువేషన్ మనం చూసినట్టయితే ఎలాంటిదిగా ఉంది ఆమె పరిస్థితి కదా? లోకంలో నింద భరించలేదు. అయితే దూత మరియకి అభయం ఇస్తూ ఉందన్నమాట. భయపడకు మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారునికని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చెను. చూడండి ఇక్కడ మరియకి దేవుని దూత అభయం ఇస్తూ ఉందన్నమాట. మరియా భయపడకము. అయితే దేవుని వలన ఏం చేసిందంటే ఈమె కృప పొందినదిగా ఇక్కడ మనకి కనబడుతుందన్నమాట. అయితే ఆయనకు ఆ కుమారునికి ఏమని పేరు పెట్టుతుందంట? యేసు. యేసు అంటే రక్షకుడుగా దేవుడు మన జీవితాల్లో ఉంటే మనకి ఏ అపాయం కూడా మనకి సంభవించదన్నమాట. అయితే ఇప్పుడు మనం 2 గుడ్డి వాళ్ళని చూస్తూ వచ్చాం. మత్తయి సువార్తలో చూస్తే 2 గుడ్డి వాళ్ళు ఉన్నారు. మళ్ళీ లూకాసు సువార్తలో చూస్తే 1 గుడ్డివాడు ఉన్నాడు. ఇంకొక గుడ్డివాడిని చూద్దాం. చూడండి మార్కు సువార్త 10వ అధ్యాయము 26వ వచనం నుంచి చదువుమా. మార్కు సువార్త 10వ అధ్యాయము. అందుకు వారు అధికముగా ఆశ్చర్యపడి అయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయనను అడిగిరి. యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ 46 10వ అధ్యాయం 46వ వచనం. వారు ఎరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా
తీమయి కుమారుడగు బర్తిమయ్యను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండుమని అనేకులు వాడిని గద్దించరు కానీ వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేశాను. అప్పుడు యేసు నిలిచి వాణ్ణి పిలువుడని చెప్పగా వారు ఆ గురుడివాణ్ణి పిలిచి, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచున్నాడు లెమ్మని వానితో చెప్పిరి. అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. యేసు, నేను నీకేం చేయగోర్చున్నానని విన్నవన్నీ అడుగగా ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. ఇక్కడ చూస్తే ఈ గుడ్డి భిక్షకుడు ఎవరంట? తీమయి కుమారుడు అనమాట. తీమయి కుమారుడు, ఆయన పేరేంటి? బర్తిమయి. ఈయన కూడా గుడ్డివాడే. ఎక్కడ కూర్చొని ఉన్నాడు? త్రోవ పక్కన. ఈయన ఏ పట్టణానికి వస్తూ ఉన్నాడు? ఈయన ఎరికో పట్టణం నుంచి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరుతూ ఉన్నాడు అనమాట. ఆ మార్గంలో ఈ గుడ్డి భిక్షకుడు కూర్చొని ఉన్నాడు. త్రోవ పక్కన కూర్చొని ఉంటే ఆయన విన్నాడు, ఆయన వస్తున్నాడు, యేసు వస్తున్నాడని విని ఏం చేస్తూ ఉన్నాడు? కేకలేస్తూ ఉన్నాడంట. దావీదు కుమారుడా నన్ను కరుణించు అని మరి ఎక్కువగా కేకలు వేస్తున్నవాడుగా ఇక్కడ మనకి కనబడుతున్నాడు. అయితే యేసుప్రభువారు నిలిచి వాణ్ణి పిలువమని చెప్పాడు. పిలువమని చెప్తే అక్కడ ఉండే జన సమూహం అయితే శిష్యులైతే వానితో ఒక మాట చెప్తా ఉన్నారు. చూడండి ఏమని చెప్తున్నారు? ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచున్నాడు. చూడండి, ధైర్యం తెచ్చుకోము, ఆయన నిన్ను పిలుచున్నాడు అని చెప్పి చెప్పారు. అయితే వాడు ఏం చేస్తూ ఉన్నాడు? బట్టను పారవేశాడంట. దిగ్గున లేచి యేసు నొద్దకి వచ్చాడనమాట. ఇంకా యేసు ప్రభువారు అంటున్నాడు చూడండి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. ఆయన వెంబడించిన వాడిగా ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నాడనమాట. అయితే ఇక్కడ ధైర్యం తెచ్చుకోము అని చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఈ గుడ్డివానికి కూడా ఏముందంట? విశ్వాసం ఉంది. ఆయన దగ్గరికి వస్తే నాకు స్వస్థత అనే విశ్వాసం ఉందన్నమాట. అయితే ఈ విశ్వాసాన్ని ఎవరెవరు కలిగి ఉన్నారో ఒకసారి చూడమ్మా. యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చదువు. యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. వీళ్ళెవరు? నినివే పట్టణం వారు అనమాట. నినివే పట్టణపు వారు ఏం చేస్తూ ఉన్నారు? దేవుని యందు విశ్వాసం ఉంచారు, ఇంకా ఉపవాస దినాన్ని చాటించారు. గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకున్నారు. గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాను. వీళ్ళు ఎలాంటి వారిగా ఉన్నారు? ఈ నినివే పట్టణాన్ని కూడా దేవుడు ఏం చేయబోతున్నాడంట? నాశనం చేయబోతా ఉన్నాడు. అయితే ఆ వార్త విన్నారు వాళ్ళందరూ కూడా. అల్పులేమి గనులేమి అందరూ కూడా గోనెపట్ట ధరించారు. గోనెపట్ట మనకి దేని సూచనగా ఉంది? పశ్చాత్తాపానికి సూచనగా ఉంది. వారు చేస్తున్న పాపం అంతా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒప్పుకుంటున్నారంట. ఇక్కడ పశువులకు కూడా వాళ్ళు ఏం చేయలేదు, త్రాగటానికి నీళ్ళు ఇవ్వలేదంట, మేత పెట్టలేదంట. చూడండి, పశువులను కూడా ఉపవాసం ఉంచినట్టుగా కనబడుతుంది. చూడండి ఎంత పశ్చాత్తాపడుతున్నారో ఇక్కడ. అయితే ఆ పట్టణాన్ని దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? వాళ్ళ పశ్చాత్తాపానికి ఆయన చేస్తానన్న కీడు చేయక మానేంట. లాస్ట్ వచనంలో కనుక మనం చూస్తే, నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా
వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. చూడండి, వాళ్ళు చేస్తున్న పని, వాళ్ళ క్రియలు, వాటన్నిటిని బట్టి వాళ్ళు పశ్చాత్తాపడ్డారనమాట. వాళ్ళ పాపం బట్టి పశ్చాత్తాపడ్డారు. ఇక్కడ కూడా ఈ మార్కు సువార్తలో ఉన్న గుడ్డివాడు కూడా ఏం చేశాడు, బట్టని పారవేశాడంట. తన దగ్గర ఉన్న పాతది మొత్తాన్ని వదిలివేశాడనమాట. వదిలివేసి దిగ్గున లేచి దేవుని దగ్గర నిలిచాడు. విశ్వాసంతో ఆయన వాని కన్నులు తెరిచినప్పుడు ఆయన స్వస్థ చిత్తుడై సంతోషంతో దేవుణ్ణి వెంబడించిన వాడిగా ఉన్నాడు. ఈ నినివే పట్టణస్తులు కూడా ఆ వార్త విన్నారు, గొన్నె పట్ట కట్టుకున్నారు. అల్పులు గనులు అందరూ, చిన్నలు పెద్దలు అందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు, గొన్నె పట్ట కట్టుకొని పశ్చాత్తాపడుతున్నారు. అయితే దేవుడు వాళ్ళ పశ్చాత్తాపాన్ని బట్టి ఆయన చేస్తానన్న కీడు చేయక మానుకున్నాడుగా ఇక్కడ మనకి కనబడుతుందన్నమాట. ఇంకా కనుక మనం చూసినట్టయితే హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం చదువుమా. హబక్కుకు 2వ అధ్యాయము 4వ వచనం. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును, మరియు ద్రాక్షారసం మోసకరము. ఒక్క వచనమే చదువుమ్మా, 4వ వచనం ఒక్కటే చదువు. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. నీతిమంతుడు ఎలాగ బ్రతుకుతాడంట, విశ్వాస మూలముగా బ్రతుకుతాడు అని ఇక్కడ మనకి తెలియజేస్తుంది. అయితే ఇంకొక వచనం చదువు, మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనం చదువు. 8వ అధ్యాయము. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. పై సిచ్యువేషన్ అంతా మనకు తెలుసు. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఉన్నాడనమాట. ఆ శతాధిపతి దాసుడు ఏమయ్యాడంట, ఆయనకి పక్షవాయువుతో మిగిల బాధపడుచున్నాడనమాట. ఆ శతాధిపతి దేవుని దగ్గరికి వచ్చాడు. దేవుని దగ్గరికి వచ్చి ఆయన్ని, ఇప్పుడు శతాధిపతి కదా, కొంచెం కమాండ్ చేయొచ్చు. అయ్యా, నా ఇంటికి వచ్చి నా దాసుని బాగు చేయి, ముట్టు అని చెప్పి డిమాండ్ చేయొచ్చు అనమాట. కానీ అయితే ఆయన చూడండి, ఎంత శతాధిపతి అయినా ఎంత నమ్రతతోటి దేవుని దగ్గర ఆయన 8వ వచనం 9వ వచనం చదువమ్మా. నేను కూడా అధికారముకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోను, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరమిచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చున్న వారిని చూచి, ఇశ్రాయేలీలో ఎవరికైనాను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నా ఇంట్లోనికి వచ్చి వాడిని ఏం చేయమంటున్నాడు, ఆయన ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుని కాను. యేసు ప్రభువారు ఆయన ఇంట్లోనికి రావడానికి నేను పాత్రుని కానని ఎంత దీనంగా చెప్తా ఉన్నాడు కదా. అయితే ఆ శతాధిపతి ఆర్డర్ వేయొచ్చు కదా. అయితే ఆయనలో ఉన్న పాపాన్ని బట్టి ఆయన ఏం చేస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. అక్కడ యేసు ప్రభువారు, అయ్యా నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు కదా. మా ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తే ఆయన కలుగును గాక అంటే సమస్తము కలిగినాయి. అయితే ఆయన మాట అంత ప్రభావం కలిగింది. నువ్వు మాట మాత్రం సెలవయ్యా, నా దాసుడు, నేను అధికారానికి లోబడిన వాడను, నాకు పనివాళ్ళు ఉన్నారు, నా దాసులు ఒకరిని రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. అయితే నువ్వు మాట మాత్రం సెలవీయమన్నాడు. ఆ దాసుని బట్టి చూడండి, శతాధిపతి అయింది ఆయన దాసుని కోసం ఎంతగానో ప్రాధేయపడుతున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలీలో ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు అని చెప్తున్నాడు. చూడండి, శతాధిపతి గురించి ఇక్కడ ఎంత మంచి సాక్ష్యం చెప్తున్నాడుగా ఉంటున్నాడంట. ఇంకా కన్నా మనం చూసినట్టయితే
ఒక మాట చదువమ్మా. అదే మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనం చదువు. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచునని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. చూడండి, ఇక్కడ కనుక మనం చూస్తే ఈమె ఎవరు? రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ. ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముడితే చాలు అనుకొని వచ్చింది. ముట్టిన తర్వాత ఆయనలోండి ప్రభావం పోయిందంట. వెంటనే ఆయన వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నాడు. అయితే మనం ఇప్పుడు సపోజ్ మనకు అధికారులు వచ్చారనుకోండి, ఆయన మీద పడతా మనం ఏమన్నా చేస్తూ ఉన్నాం అనుకోండి, ఊరుకుంటారా కదా? పక్కనుండే సెక్యూరిటీని గద్దిస్తూ ఉంటారు, మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి అని కదా. అయితే ఈయన మీద పడుతూ ఉందంట. ఈమె వస్త్రపు చెంగు ముట్టిందంట. వచ్చి ముట్టగానే ఏమైపోయింది? స్వస్థపడిందనమాట. ఆమెకంతా విశ్వాసం ఉంది, ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముడితే స్వస్థపడుతుందని. అయితే ఈమె ఈ రోగానికి ఒక వయసు ఉంది, కానీ ఆమె పేరు అయితే ఇక్కడ రాయబడలేదు, ఒక స్త్రీ అని రాసిందనమాట. అయితే ఆమె ఎన్నో మందులు మింగింది, ఎన్నెన్నో వైద్యుల దగ్గర తిరిగింది, ఎన్నెన్నో చేసింది, కానీ ఎక్కడా ఉపయోగం లేదు ఆమెకి. యేసుప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆమె ఏమైతా ఉంది? స్వస్థపడిందిగా ఉందన్నమాట. ఆమె విశ్వాసం ద్వారా ఆమె అక్కడ స్వస్థత పొందిన స్త్రీగా మనము చూస్తున్నాం. ఇంకొక మాట చదువమ్మా. ఇదే మత్తయి సువార్త 18వ అధ్యాయం 6వ వచనం చదువు. 18:6. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో వాడి మెడకు తిరుగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచి వేయబడుట వానికి మేలు. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకని అభ్యంతరపరచువాడెవడో. చూడండి, చిన్నవారిని ఏం చేస్తున్నారంట? అభ్యంతరపరుస్తున్నారంట. దేవుడు చెప్తున్నాడు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. చిన్నపిల్లల లాంటి వారిదే పరలోక రాజ్యం. మనం కూడా దేవుని దృష్టిలో చిన్నపిల్లలమే. చిన్నపిల్లలకి ఏ కల్మషం తెలియదు కదా. సంవత్సరం లోపు ఉన్న పిల్లలకి ఏ కల్మషం తెలియదు. మనం ఏది చెప్తే అది చేస్తారంట, మనం ఏది నేర్పిస్తే అది నేర్చుకుంటారు కదా. అలాంటి కల్మషం లేని వారంగా మనము ఉండాలి. అయితే ఒకవేళ అభ్యంతరపరుస్తూ ఉన్నామంటే ఏం చేయాలంట? వాడి మెడకి ఏం కట్టాలంట? తిరగట్రాయి కట్టి మిక్కిలి లోతైన సముద్రంలో ముంచి వేయబడుట వానికి మేలు. లోతైన సముద్రంలో వేసేసారనుకోండి, ఇంకా బయటికి రాలేము కదా. అట్లాగ మేలు అంట. అయితే అభ్యంతరాలు రాక మానవు, కానీ అభ్యంతరాలు ఎవరి వలనైతే వస్తున్నాయో వానికి ఏంటంట? శ్రమ. మనం చిన్నపిల్లల లాంటి మనసు మనం కలిగి ఉండాలని ఇక్కడ వాక్య బాంధవారు మనము హెచ్చరింపబడుతూ ఉన్నాం. ఇంకా చివరిగా ఒక్క మాట చదువమ్మా. 27వ అధ్యాయము మత్తయి సువార్త 27వ అధ్యాయము 43వ వచనం. 27:43. వాడు దేవుని యందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుని చెప్పాను గనుక ఆయనకి ఇష్టడైతే ఇప్పుడు ఆయన వానిని తప్పించునని చెప్పిరి. ఆయన వానికి ఇష్టడైతే ఏం చేస్తాడంట? వాణ్ణి తప్పించునని చెప్పిరి. ఏం చేస్తూ ఉన్నాడంట వాడు? ఆ పై వచనాలు చదవమ్మా. అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయన అపహసించుచు వీడి ఇతరులను రక్షించెను, తను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేల్ రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదుము. చూడండి, ఎంత అపహాస్యం చేస్తూ ఉన్నారు దేవుణ్ణి కదా. ఎంత అపహాస్యం చేస్తూ ఉన్నారు. వీడు రక్షించుకొనలేడు, మనల్ని రక్షిస్తాడంట కదా. ఎంత ఎగతాళైపోయింది. అయితే సిలువని గుర్చిన వార్త నశించిన వారికి ఎలాంటిదిగా ఉందంట? వెర్రితనం అనమాట. అలాగా హేళన చేస్తూ ఉన్నారు. కానీ మనం దేవుని యందు విశ్వాసం ఉంచిన వారం ఒకవేళ ఎవరినైనా మనం హేళన చేస్తూ ఉన్నాం, ఇలాంటి స్థితిలో మనం ఉన్నామేమో
ఇలాంటి స్థితిలో ఉన్న మనం ఏం చేయాలి? నినివే పట్టణస్థులు ఏం చేస్తూ వచ్చారు? పశ్చాత్తాపడుతూ వచ్చారు కదా. వాళ్ళ పశ్చాత్తాపాన్ని బట్టి దేవుడు చేస్తానన్న కీడు చేయక మానుకున్నవాడు. అలాంటి పశ్చాత్తాపం మనం కూడా కలిగి ఉండాలని మనము వాక్యభావం ద్వారా మనము హెచ్చరింపబడుతూ ఉన్నాం. ఇంతవరకు మనం 3 గుడ్డి వాళ్ళని చూస్తూ వచ్చాము. మొదట 2 చూసాము. మత్తయి సువార్తలో 2 గుడ్డి వాళ్ళని చూసాము. వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉన్నారు? కేకలేస్తూ ఉన్నారంట, మమ్మల్ని కరుణించు అని. అయితే ఆయన వాళ్ళ మీద కనికరపడి వాళ్ళకి చూపు దయచేసిన వాడిగా ఉన్నాడు. లూకా సువార్త 18వ అధ్యాయంలో ఇంకో గుడ్డివాణం మనం చూస్తూ ఉన్నాము. వాని మీద దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచాను. మళ్ళీ మార్కు సువార్తలో మనం చూస్తే ఆయన ఎవరు? తీమై కుమారుడు. ఆ గుడ్డివాడు ఏం చేస్తూ ఉన్నాడు? లేచి బట్టని దేవుడు పిలిచాడు, ధైర్యం తెచ్చుకోము అని శిష్యులు చెప్తా ఉన్నారు. ఆ బట్టను విడిచిపెట్టి వదిలేసి ఆయన దగ్గరికి వెళ్ళిన వాడుగా ఉన్నాడు. అయితే ఆయన విశ్వాసాన్ని బట్టి అక్కడ స్వస్థత పొందాడు. వెంటనే దేవుణ్ణి వెంబడించిన వ్యక్తిగా మనకి కనబడుతున్నాడు అనమాట. అయితే మనం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన మనము ఏం చేసేవారంగా ఉండాలి? దేవుని మహిమపరిచేవారంగా ఉండాలి. ఈ గుడ్డివారే దేవుని మహిమపరిస్తే మనకు జరిగిన క్రియలను బట్టి మనం కూడా దేవుణ్ణి ఏం చేసేవారంగా ఉండాలి? మహిమపరిచేవారంగా ఉండాలి. మనము దేవుని మహిమపరిస్తే, అక్కడ గుడ్డివాడు లూకా సువార్తలో చూస్తే ఆయన బట్టి జనులందరూ దేవునికి ఏం చేస్తూ ఉన్నారంట? స్తోత్రం చేసిన వారు ఉన్నారు. మనకు జరిగిన మేలుని బట్టి మనం కూడా దేవుణ్ణి మహిమపరిచినప్పుడు జనులందరూ కూడా దేవుని స్తోత్రం అని చెప్పగలిగే స్థితిలోనికి మనం రావాలని దేవుడు ఇక్కడ మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. వాక్యాన్ని ఏంటి అవశ్యం? ఎవరిని గురించి విన్నాం? గుడ్డివారిని గురించి విన్నాం. గుడ్డివారు ఏం చూడలేరు? చూపు చూడలేని వారు. అయితే దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? వారికి చూపునిచ్చిన వాడుగా ఉన్నాడు. మనం కూడా ఒకప్పుడు పాపం అనే చీకటిలో గుడ్డితనంలో ఉన్నాం. గుడ్డితనం నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? విడిపించాడు. ఆ గుడ్డివాడు దేవుణ్ణి ఏం చేస్తూ వచ్చాడు? మహింపరిచాడు. మనము కూడా దేవుణ్ణి ఏం చేసేవారిముగా ఉండాలా? మహింపరిచేవారిముగా ఉండాలి. అందుకని మన ద్వారా దేవునికి ఏమి రావాలా? మహిమ రావాలా. మనం కూర్చున్నా, నిలిచినా, మాట్లాడినా, తలంచినా, ఏం చేసినా దేవునికి రావాల మహిమ. దేవునికి మహిమ రావాలా. మహిమకరముగా మనం జీవించినట్లు మనం ఆత్మీయంగా ఏం చేయాలా? దినదినము అభివృద్ధి పొందాలా. ఏం పొందాలా? అభివృద్ధి పొందాలి. ఏ అభివృద్ధి? ఆత్మీయమైన అభివృద్ధి. అందుకని ఆ గుడ్డివాడు విశ్వాసంలో ఏం పొందాడు? అభివృద్ధి పొందాడు. విశ్వాసంలో ఏం పొందాడు? అభివృద్ధి పొందాడు. విశ్వాసం ఉన్నది కాబట్టి ఆ చనిపోయిన వాడు తల్లి యొక్క విశ్వాసాన్ని బట్టి ఏమైనది? లేచి నిలిచిన వాడుగా ఉన్నాడు. విశ్వాసంలో ఉన్న గొప్ప కార్యాలు మనం ఏం చేయాలా? చూసేవారముగా ఉంటాం. ఇటు అనుభవం కలిగిన వారమై ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించబడిన వారు ఒకరు ఇంతవరకు నా తండ్రి గుడ్డి వారి ద్వారా నువ్వు మాట్లాడుతూ వచ్చావు నైనా. అవును తండ్రి, లోకంలో పాపంలో గుడ్డితనముతో మునిగి ఉన్నప్పుడు తండ్రి ఎవరు ప్రేమించలేదు, రక్షించలేదు, ఎతకలేదు. కానీ అయా మీరు ఎతికి రక్షించి అయా తండ్రి ఆ చీకట్లో నుంచి వెలుగులోకి తీసుకొచ్చిన అయా మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. దేవా నీ పాదముల యొద్దకు వచ్చినప్పుడు తండ్రి రక్తస్రావం కలిగిన స్త్రీని వెంటనే తన దార కట్టమని అయా
వెంటనే ఆ బిడ్డ స్వస్థపరుస్తూ వచ్చిన తండ్రి మీకు వందనాలు స్తోత్రములు. నీ యొద్దకు వచ్చిన ప్రతి బిడ్డను ప్రభువా మీరు స్వస్థపరుస్తూ వచ్చారు. 10 మంది కుష్టి రోగులు బాగుపడినప్పుడు తండ్రి ఒక్క బిడ్డ తిరిగి వచ్చి కృతజ్ఞతలాస్తుతులు చెల్లించాడు నాయన. ఇదిగో ప్రభువా మేము రక్షించబడి నిన్ను స్తుతించే బిడ్డలముగా, నీ ఇంటిలో సంఘములో సహవాసములో కనపడే బిడ్డలముగా, నిన్ను ఆరాధించే బిడ్డలముగా మేము ఎక్కడున్నా నీ సాక్షిగా బ్రతుకులాగిన సహాయము దయచేయండి అయ్యా. మేము నిలబడినా నా తండ్రి మేము ఎక్కడున్నా అయ్యా నీకు మహిమకరంగా బ్రతకాలని నువ్వు మాట్లాడుతూ వచ్చినయ్యా మీకు వందనాలు స్తోత్రములు తండ్రి. అయ్యా దయగలిగిన తండ్రి, అయ్యా ఆ పరిచర్యుడు అయ్యా తండ్రి ఉన్నత స్థానంలో ఉన్న అయ్యా నువ్వు మాట మాత్రము సెలవివ్వు, నా దాసుడు స్వస్థపరుస్తాడని చెప్పేవాడు తండ్రి. అయ్యా ఇశ్రాయేలులో ఇంత విశ్వాసం నేను చూడలేదు అని చెబుతూ సాక్ష్యమిస్తూ వచ్చిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు. ఏబు గురించి మా మధ్యకు తీసుకొచ్చావు తండ్రి. అయ్యా ఏబు తను ప్రార్థించినప్పుడు 2 అంతల దీవెన పొందుకుంటూ వచ్చాడు దేవా. ఈ రీతిగా ఎన్నో భాగముల ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తూ వచ్చినయ్యా మీకు వందనాలు స్తోత్రములు. చేరి ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ రీతిగా ప్రభువా నా తండ్రి అంకులు నా ఆంటీని అయ్యా ఈ సంఘమును సహవాసాన్ని ఇంకను 100 అంతలు 30 అంతలుగా మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఇంకా అనేక స్త్రీలు కుడికలు జరుగులాగున అయ్యా ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కలుగునాగన సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి ఎన్నో కూడికల ద్వారా ఎన్నో నా తండ్రి సువార్త ద్వారా నిత్యం మమ్మల్ని హెచ్చరిస్తూ సరిచేస్తూ అయ్యా నువ్వు మాతో అందరితోనూ మాట్లాడుతున్న తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. నువ్వు మాట్లాడే దేవుడు అయ్యా, నీ మాట గొప్పది నాయన. నీ వద్దకు వచ్చిన ప్రతి బిడ్డను ఎవ్వరూ నెట్టివేసే దేవుడు కాదయ్యా మీకు వందనాలు చెల్లిస్తూ అయ్యా ఈ గ్రామ ప్రజలను అందరితో మీరు మాట్లాడుతూ ఉన్నారు నాయన. నీ మెల్లని స్వరంతో ప్రతి బిడ్డను రక్షించమని ప్రార్థిస్తూ ఉన్న సహాయం దయచేయండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టే మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ నీ ఎదుట మమ్మల్ని మేము తగ్గించుకుని నెచ్చింపజేస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు అనే సర్వశక్తి కలిగిన నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మకమైన దేవా, సర్వశక్తి కలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రీతిగా తండ్రి మీ దాసరాలు నిలవబెట్టి దేవా దేవా మీరు మాట్లాడుతూ వచ్చిన మీ వాక్య భాగాన్ని బట్టి మీ స్తోత్రాలు. అత్రో పక్కనున్న గుడ్డివాడు దావీదు కుమారుడా దావీదు కుమారుడా నన్ను కరుణించుమని తండ్రి తను కేకలేస్తున్నప్పుడు ఊరుకోనమని తను గద్దిస్తున్నప్పుడు తను ఊరుకోలేదు. అయితే తండ్రి దేవా మీ ద్వారా స్వస్థత కలుగుద్దని వారికి కలుగు చేసిన విశ్వాసాన్ని బట్టి మీ స్తోత్రాలు దేవా. ఈ రీతిగా తండ్రి మీ బిడ్డను నిలవబెట్టుకొని ఈ భాగాలన్నిటిలో మా గమంలో తీసుకొచ్చిన మీ వాక్య భాగాన్ని బట్టి మీ స్తోత్రాలు తండ్రి. విశ్వాసము తండ్రి మీ సన్నిధిలో మిమ్మల్ని మహింపరచుట ప్రభువా మీరు తీసుకొచ్చిన వాక్య భాగాన్ని బట్టి మీ స్తోత్రాలు. మేము కూడా తండ్రి పాపమనే చీకటిలోనూ అంధకారంలోనూ గుడ్డితనంలోనూ ఉండగా ప్రభువా, లోకములో చీకటిలో ఉండగా మరణ ఛాయలో ఉండగా ప్రభువా మా గుడ్డితనమును తీసివేయటానికై తండ్రి పరమను మహిమను విడిచిపెట్టి దాసుడు స్వరూపం ధరించుకొని రిక్తుడుగా వచ్చి ఆ శిలువ మీద మా కొరకై మీరు చేసిన శిలువ మరణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మీరు కార్చిన అమూల్యమైన రక్తాన్ని బట్టి దేవా మా ప్రతి పాపమును కడిగి మా గురుడితనమును తీసివేసి దేవా మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ విన్న వాక్యము ప్రభువా మీ ప్రియ బిడ్డలు అనేకులు విన్నారు. మైక్ శబ్దం ద్వారా లైవ్ ద్వారా కూర్చున్నవారు ప్రభువా ఈ వాక్యాన్ని ఎవరు వేసుకొని నానాటికి బలాభివృద్ధి క్షేమాభివృద్ధి పొందటానికి బిడ్డలను సిద్ధపరచండి, కృప చూయించమని ఈ సాయంకాల వేళలో చల్లని వేళలో ప్రభువా మీ చక్కని సువార్త మీ ప్రజల్లోకి వచ్చుంటుండగా ప్రభువా మీరు మీ ప్రజల మీద కనికరపడిన దేవుడివి దేవారీతిగా తండ్రి మీరు కృప చూయించమని వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఆ రీతిగా మిమ్మల్ని మహింపరచటానికి నాకు మాకు మీ సహాయాన్ని అనుగ్రహించమని వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందులకు దృష్టి కలుగా చేసే అంగహీనులను లేపి నడువా చేసే అందులకు దృష్టి
నేర్చెను తక్షణమే. పలు విధములకు వ్యాధిగ్రస్తులకు స్వస్థత నేర్చెను తక్షణమే. యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. అందరికీ వందనాలు. కూడిక ముగించబడ్డది. అందరికి భోజనాలు ఉన్నాయి, భోంచేసుకొని వెళ్ళవలసిందిగా మనవి.